Audio Jungle. ఇందాక మీ క్వాలిఫికేషన్స్ చెప్తుంటే నాకే టెన్షన్ వచ్చింది. చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ సార్. Please call me Ram. It's really a proud moment for our entire team of Bharatane Nenu that he's here. And ఆయన ఎప్పుడు నా సినిమాలు చూసినా నాకు టెన్షన్ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే బాగుంటేనే బాగుందని చెప్తాడు, లేదా అసలు చెప్పరు. నాకు ఇంకా గుర్తు ఆగడు సినిమా చూసి స్టాప్ డూయింగ్ నాన్ సెన్స్ లైక్ దిస్ అని చెప్పాడు నాతో. దట్స్ హౌ ఆనెస్ట్ హీ ఈజ్ అండ్ హీస్ అ రియలీ డియర్ ఫ్రెండ్. ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు పాలిటిక్స్ అంటే నాకు ఎక్కువ తెలియదు, దూరంగా ఉంటానని అంటాం తప్పు, కానీ నాకు పాలిటిక్స్ గురించి ఎక్కువ తెలియదు. ఎప్పుడు సినిమానే, ఎప్పుడు ఎంటర్టైన్మెంటే. సినిమా ఇస్ మై లైఫ్. సో వెన్ హీ నరేటెడ్ ద స్క్రిప్ట్ అండ్ హీ సెడ్ దట్ ఐ హ్యావ్ టు ప్లే అ సీఎంస్ క్యారెక్టర్, అది నిజంగా టెన్షన్ వచ్చిందండి నాకు. అంటే అది హౌ am I able to carry it off, because the knowledge which I have is not much. But Shiva garu, I have to tell you this, he's చాలా హై పొలిటికల్ నాలెడ్జ్ ఉంది ఆయనకి, అండ్ ద రీసెర్చ్ హీస్ డన్. సో ఫైనల్గా మొత్తం నరేషన్ ఇచ్చినాక శివ గారు నాకు ఒకటి చెప్పారు, ఎప్పుడు ఎమ్మెల్యే అవుదామని కోరిక ఉంది సార్ నాకు అన్నారు ఆయన. ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలు లేదండి. మంచి లక్షణాలు. సో వన్ ఆఫ్ ద థింగ్స్ వాజ్ వెన్ ఐ సెడ్ ఓకే, సో క్యారెక్టరైజేషన్ ఎలా చేద్దాం ఏంటంటే, కాదండి మీరు కేటీఆర్ గారు బయట ఎలా ఉంటారో చూడండి, అలానే ఉన్నాం, టీషర్ట్ వేసుకొని తిరుగుతారు అప్పుడప్పుడు, ద వే యూ బిహేవ్, యూనో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ టుక్ టు ప్లే దిస్ క్యారెక్టర్. ఇట్స్ నాట్ బికాస్ హీస్ యూ ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్, బట్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ అనడం మానేసి రామ్ అని పిలువు, లేదా ఇంకేమైనా పిలవాలంటే పిలువు, కానీ సార్ గిర్ అంటే నేను సడన్గా ఏదో నీకంటే చాలా పెద్ద వయసులో ఉన్న ఫీలింగ్ వస్తుంది. నాకు నచ్చదు అది. నువ్వు చిన్నగా ఉన్నావు చూడ్డానికని నేను ఒప్పుకోను. వాట్ ఈస్ దిస్ సార్? ఈయనంటే సార్ అని వచ్చి, ఎందుకంటే డైరెక్టర్ కదా. అంటే నిజంగా బయట పిలవచ్చు, కానీ ఇప్పుడు నిజంగా టెన్షన్గా ఉంది ఎలా పిలవాలో. బట్ అంటే నువ్వు నీ ఇష్టం, ఐ లీవ్ ఇట్ యూ, బట్ డోంట్ నో సార్, రామ్ ఇస్ గుడ్. But thank you so much again. It's a really proud moment for us that we Thank get. you. Very, very kind. Thanks so much. Can I quickly ask him a question? Yeah, please, sir. So, tension పడ్డం స్క్రిప్ట్ అయిన తర్వాత మొదలుపెట్టావు. తర్వాత how did you come to terms with the fact that చీఫ్ మినిస్టర్ రోల్ ప్లే చేయాలి? అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు, ఎందుకంటే సో దట్ మళ్ళీ ఈ ఆంధ్ర తెలంగాణ మళ్ళీ ఏది చేసినా కూడా తెలుగు రెండు స్టేట్స్ ఉన్నాయి కాబట్టి బాగోదని రెండు పెట్టారు, బాగుంది. So how did you come to terms with the fact that an important role like this, with such burden of expectations, మీరు ఇంత important role play చేస్తున్నప్పుడు, అందులో ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నప్పుడు, so what kind of homework did you have to do besides what Shiva of course must have given you? To be honest, I don't do much homework. I'm a very spontaneous actor, but I have to believe in the script. And so when he narrated the story to me, the first 30 minutes, it was still ringing in my mind, CM character ela chestanu, how am I supposed to pull it off? But he said, trust me, I know what I'm doing. So essentially, very cleverly, when he narrated the 30-minute script, he said it's a love story. It's not a political film. So it was very clever on his part. And the heart of Bharatane Nenu is also a love story, actually. So, but after 6 months, when he gave me the entire narration of 4 hours or 5 hours, we were in a spa in Thailand, detoxing. I was on liquids that day. I didn't have any food. So he was tense that whether I'm listening to his script or not properly, but I heard the entire narration and I had goosebumps when I heard the narration. And I knew that it would be a very important film for me in my career. And then the first doubt which I asked him was, how are you going to fit this entire 5 hours into a 3-hour film? That was only because there was so much of content in his hand because of the research he did. And yeah, I'm very proud that I've done this film. Fantastic. అంటే ఆయన ఒక్కటి వదిలేశారు అందులో చెప్పడం, 5 గంటల సినిమా మీరు లవ్ స్టోరీ అని చెప్పారంట. లవ్ స్టోరీ నిజానికి ఇట్స్ యాక్చువల్లీ ఏ లవ్ స్టోరీ. చాలా తెలివిగా నన్ను కన్విన్స్ చేయడానికి అలా చెప్పినట్టున్నారండి. No, it's actually a love story because this guy has such passionate love towards his people.
ఎండ్ ఆఫ్ ద డే మీరు చూస్తే లవ్ స్టోరీ నీడ్ నాట్ జస్ట్ బి అబౌట్ అ గర్ల్ అండ్ బాయ్, రైట్? అంటే చీఫ్ మినిస్టర్గా ఒక దశలో ఈ సో రెడీ టు రిలింక్విష్ అండ్ వాక్ అవే. నాకు పెద్ద ఇది పోస్ట్ నా కోసం, ఏదో నేను దీనికోసమే పుట్టినాను కాదు, ఇది నా కోసం, ఇది లేకపోతే నేను బతకలేననే ఇది లేకుండా ఒక సింపుల్గా వదిలేసి హీ జస్ట్ క్విట్స్ బికాస్ హిస్ గర్ల్ గెట్స్ ఇన్సల్టెడ్, హీ క్విట్స్ అండ్ దెన్ హీ వాక్స్ అవే అండ్ దెన్ పీపుల్ స్టార్ట్ టెలింగ్ హిమ్ దట్ నువ్వు 8 monthsలో చాలా చేసావు, నీ వల్ల చాలా చేంజ్ వచ్చింది అని చెప్పిన తర్వాత దెన్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ అండ్ ద లవ్ హీ డెవలప్స్ ఫర్ his constituents or his people, I think definitely then I think Shiva was right all along. It is a love story. No, yeah, I mean, మీకు ఇంకా డీటెయిల్గా అర్థమైందండి సినిమా చాలా. థ్యాంక్ యూ సో మచ్. My job is to put a positive spin. మా ఇద్దరికి కూడా తెలియని యాంగిల్ మీరు చెప్పారు. ఇది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఐ నో మీరు సినిమా ఎలా చూస్తారో తెలుసు నాకు, అండ్ మెనీ ఆఫ్ ద పీపుల్ చూసిన వాళ్ళంతా అన్నారు ద మెయిన్ ఎసెన్స్ లవ్ స్టోరీని అండ్ తర్వాత ఆయన గవర్నెన్స్ రెండు బ్లెండ్ చేసి చేశారు. అది ఎక్కడో ఆ పదవికి మన లవ్ స్టోరీ అడ్ అవుతుంది సినిమాకి. సో అది ఫస్ట్ నేను చెప్పింది అది. తర్వాత కొంచెం ఫుల్ నరేషన్లో లవ్ స్టోరీ తక్కువ వచ్చు, కానీ బట్ ద మెయిన్ ఎసెన్స్ డెఫినెట్గా లవ్ స్టోరీయే పెద్ద కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాకి. సో మీరు చెప్పిందే కరెక్ట్ సార్. I just have one question for you. ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా తీసిన ప్రతి సినిమా కూడా ఒక సామాజిక ఇతివృత్తం, దాంతోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసి తీశారు ఇప్పుడు దాకా. ఆల్ అదర్ మూవీస్, ఆల్ ద ప్రీవియస్ మూవీస్ దట్ యువ్ డన్, విచ్ ఇస్ సూపర్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం శ్రీమంతుడు ఆల్సో, అందులో కూడా మీరు గ్రామాన్ని దత్తత తీసుకుని, అప్పుడు మేము కరెక్ట్గా అప్పుడే గ్రామజ్యోతి అనే కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నప్పుడు మహేష్ కూడా నేను అప్పుడు అభినందనలు కూడా చెప్పాను. ఎందుకంటే మళ్ళీ ఆయన మా దగ్గర తెలంగాణలో కూడా షాద్ నగర్లో గ్రామం కూడా దత్తత తీసుకొని సిద్ధాపురం అనే గ్రామాన్ని డెవలప్ కూడా చేస్తున్నారు ఆ సినిమా తర్వాత. సంతోషం. మీరు అంటే ఎమ్మెల్యే కావాలనే కోరికతో పాటుగా ఇంత సక్సెస్ఫుల్ సినిమా డైరెక్టర్ అయిన తర్వాత సామాజిక ఇతివృత్తం అనేది తీసుకోవడానికి ఏదైనా ప్రధానమైన ఏదైనా డ్రైవింగ్ ఫోర్స్ ఏమైనా ఉందంటే మీ జీవితంలో, వ్యక్తిగతమైన జీవితంలో ఏదైనా అనుభవాలు కానీ, లేదా ఏదైనా కమిట్మెంట్ టు ద సొసైటీ కానీ అలాంటిది ఏదైనా ఉందా, లేక వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అండి? అంటే పెద్ద ఎక్కువగా మెసేజ్లు నీతులు చెప్పాలి లేదు కదా సార్. చిన్నప్పటి నుంచి ఐ కేమ్ వెరీ స్మాల్ ఫ్యామిలీ, చిన్న కొంచెం వామపక్ష ధోరణి ఉన్న కుటుంబం. తాతల కాలం నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. సో ఇంట్లో ఏంటంటే రోజు వీటి గురించే మాట్లాడుకోవటం, పక్కింట్లో సమస్యలు, ఊర్లో గ్రంథాలయం లేదనో, రోడ్డు లేదనో, లైట్లు లేవనో, ఎక్కువగా ఈ డిస్కషన్స్ ఎక్కువ ఉండి లాస్ట్లో ఎక్కువగా నువ్వేం చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయొద్దని చెప్పారు. అది చాలా మంచి, అంతకుమించి ఒకవేళ ఇఫ్ యూ కాంట్ ఎఫర్ట్ టు డూ సంథింగ్ గుడ్ ఏం చెడు చేయొద్దన్నారు. సో నేను అందుకే సినిమాలో ఒక సీన్ వాళ్ళ తమ్ముడికి చెప్తారు ఆయన, యూనో వాట్ ఏ కంప్లీట్ మ్యాన్ ఈజ్ అని చెప్పి హాస్పిటల్లో. అసలు మన పని మనం చేసుకుంటూ ఎవరిని హర్ట్ చేయకుండా మన చుట్టుపక్కల వాళ్ళని ఆనందంగా ఉంచితే చాలని కంప్లీట్ మ్యాన్ అని. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. బట్ ఎక్కడో అంటే పెద్దగా మెసేజ్లు చెప్పాలి, నాకు మంచి పేరు రావాలని కానీ, బట్ ఐ థాట్ అది మోర్ కమర్షియల్ అని నమ్మాను నేను ఆ సినిమాని. ఇన్ ది ప్రాసెస్ ఒక 10 మంది నన్ను మెచ్చుకోగలిగి వాళ్ళు కనుక ఇన్స్పైర్ అవ్వగలిగితే కనుక ఐఎమ్ డన్ విత్ మై జాబ్. That was one of my favorite scenes in the film. When I was dubbing, I had tears in my eyes because when I tell my younger brother that our father's job was a great one, it's a bigger job than our friends' fathers' jobs. You know, that's the responsibility of a leader. And I felt that when I was dubbing for the scene also, and I congratulated him that day. It is really, truly, it's not like I'm saying this. I understood so much about politics after doing this film because I traveled for a year and a half. And really I can call you that. I think what you guys are doing is just unbelievable. Thank you so much. Thank you. మహేష్ గారు ఎక్కువ హాలిడేకి వెళ్తుంటే మీ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అన్నారు కాబట్టి ఆ సీన్ చెప్పచ్చు. I should tell you, in fact, from my personal experience, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు. నేను సెకండ్ జనరేషన్ పొలిటీషియన్ కాబట్టి. సో చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు నిజంగా కూడా, ఎందుకు ఈయన సమయం వెళ్ళరు, ఎందుకు మాతో గడపలేరు అనే ఎప్పుడు ఉండేది క్వశ్చన్. అందులో సినిమాలో మీరు ఇనీషియల్గానే చూపెడతారు, వాళ్ళ నాన్నగారు వస్తారు, ఆయన పండుకున్న తర్వాత వస్తారు, మళ్ళీ పొద్దున్న లెగ్సే కంటే ముందే వెళ్ళిపోతారు. తర్వాత దెన్ వెన్ మహేష్ గోస్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ టు హిస్ బ్రదర్ దట్ నేను కూడా చిన్నప్పుడు మిస్ అయ్యాను నాన్నని అని చెబుతూ ఏమంటారంటే, బట్ హీఈస్ యాక్చువల్లీ సర్వింగ్ అ బిగ్గర్ కాజ్ అండ్ హీ హాజ్ అ మోర్ ఇంపార్టెంట్ జాబ్ దెన్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ జాబ్ అని. అంటే అది నేను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది.
టైం ఇవ్వలేకపోవడం ఎందుకు, ఏం చేస్తున్నాము, ఏం చేయగలుగుతున్నాము, ఏం చేయలేకపోతున్నాము అనేది. అండ్ ఐ హోప్ వెన్ మై చిల్డ్రన్ ఆల్సో గ్రో అప్, దెన్ దే విల్ రియలైజ్ దట్ హీ వాస్ డూయింగ్ సంథింగ్ ఇంపార్టెంట్, అండ్ ఐ హోప్ దే యాక్చువల్లీ గివ్ మీ దట్ క్రెడిట్ ఎట్ సమ్ పాయింట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.